చీమ మిడత కథ. ఒకానొకప్పుడు నదికి సమీపంలోని గడ్డి మైదానంలో ఒక చీమ మరియు మిడత ఉండేది. చీమ చాలా కష్టపడి పనిచేసేది మరియు నిజాయితీగా ఉండేది. ఒక వేసవి రోజున చీమ రైతు పొలం నుండి ధాన్యం సేకరించడం ప్రారంభించింది. చీమ పగలు రాత్రి కష్టపడి తన చిన్న వీపుపై భారీ ఆహార ధాన్యాలను తీసుకుని వెళ్ళేది. తక్కువ సమయంలోనే తన కోసం చాలా ఆహారాన్ని సేకరించగలిగింది. మరోవైపు మిడత పాటలు పాడుతూ డ్యాన్స్ చేస్తూ బిజీగా ఉంది. అది వేసవి కాలంలో పొలాల నుండి పుష్కలంగా ఆహారాన్ని తిని ఏ పని చేయడం మానేసి తన సమయాన్ని తీరికగా గడుపుతుంది. మిడత ఒకరోజు ఆహారాన్ని సేకరిస్తున్న చీమను చూసి, అయ్యో చీమ, ఎందుకు ఇంత కష్టపడుతున్నావు? నాతో రా, నీకు కావలసినంత ఆహారం తినొచ్చు, ఇంకా డ్యాన్స్ చేస్తూ పాడుతూ ఆనందంగా ఉండొచ్చు. రేపటి గురించి నీకు చింతెందుకు? ఇది పెద్ద విషయం కాదు అని అంది. అప్పుడు చీమ, నా ప్రియమైన మిడత, నేను చింతించాల్సిన అవసరం ఉంది, మరియు నీలా కాకుండా నేను తొందరపడాలి. వేసవికాలం గడవక ముందే నేను కావలసిన ఆహారాన్ని సంపాదించుకోవాలి. నీవు కూడా విను, మరొక రోజు వృధా చేసుకోకు. సూర్యుడు ప్రకాశిస్తున్నప్పుడే నీవు ఆహారాన్ని సేకరించడం మంచిది అని చెప్పింది. మిడత చీమను చూసి నవ్వుతూ, అప్పటి సంగతి అప్పుడు చూద్దాంలే అని చీమ తన పనిని కొనసాగించింది. చలికాలం వరకు దానికి సరిపోయేంత ఆహారాన్ని సేకరించింది. కాలం గడుస్తుంది. మొదటి శరదృతువు వచ్చింది. చెట్లు ఆకులను రాల్చడం ప్రారంభించాయి మరియు గాలి కొద్దిగా చల్లబడింది. చీమ ఇంకా ఎక్కువ ఆహారాన్ని సేకరించే అవకాశం కోసం వెతుకుతూనే ఉంది. కానీ చీమ తెలివైన సలహా ఏమాత్రం పట్టించుకొని మిడత చాలా ఉల్లాసభరితంగా ఉంది. అంతలో శీతాకాలం వచ్చింది. గడ్డితో నిండిన పచ్చిక భూమి మంచుతో కప్పబడి ఉన్నాయి. రోజులు గడిచే కొద్దీ వాతావరణం మరింత చల్లగా మారింది. చీమ తన ఇంట్లో హాయిగా జీవిస్తుంది. పాపం మిడత చలిలో ఆకలితో ఉంది. తన ఆహారం మొత్తం అయిపోయింది. మిడత ఇప్పుడు ఉల్లాసమైన మానసిక స్థితిలో లేదు. మిడత బ్రతకటానికి కష్టపడుతూ చివరకు చీమ సలహా గుర్తు చేసుకుంది. చీమ మాటలు వినకుండా వెటకారం చేసినందుకు అపరాధ భావనతో క్షమాపణలు చెప్పాలని మరియు సహాయం కోసం చీమను అడగాలని నిర్ణయించుకుంది. చీమ ఇంటికి చలిలో బయలుదేరింది మిడత. చీమ ఇంటిని చేరుకుని, మిత్రమా, నన్ను కాపాడు అని పిలిచింది. చీమ మిడతను చూసి, అయ్యో మిత్రమా, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నీవు పాటలు పాడటం మరియు నృత్యం చేయలేదా? నీవు చాలా బలహీనంగా ఉన్నావు. చెప్పు మిత్రమా, నీకు ఏదైనా సహాయం కావాలా అని అడిగింది. మిడత నిరాశతో, మిత్రమా, నన్ను క్షమించు, నాకు సహాయం చెయ్యు, లేదంటే నా జీవితం ముగిసిపోతుంది. నేను సమయాన్ని వృధా చేశాను. దయచేసి నాకు కొంత ఆహారాన్ని ఇవ్వు, లేకపోతే నేను బ్రతకను అని అంది. చీమ ఆ మాటలు విని, వేసవి కాలంలో నీవు జాగ్రత్త పడి ఉంటే ఇప్పుడు ఇంత ఇబ్బంది పడాల్సిన అవసరం వచ్చేది కాదు. ఇకనైనా ముందు చూపుతో ఆలోచించు అంటూ చీమ మిడతకు ఆహారం తీసుకుని వచ్చి లోపలికి పిలిచింది. మిడత తన శరీరాన్ని వెచ్చపరుస్తూ చీమకు కృతజ్ఞతలు తెలుపుకుంది. చీమ మిడతతో ఎవరిని వెక్కిరించవద్దని మరియు తదుపరి సమయం నుండి మరింత కష్టపడాలని కోరింది. చూశారు కదా పిల్లలు, మొదట సుఖపడితే తర్వాత కష్టపడాల్సి వస్తుంది. అదే ముందు కష్టపడితే తర్వాత భవిష్యత్తు సుఖంగా ఉంటుంది.